ఎడ్డెమంటే తెడ్డెమని, అవునంటే కాదని, కాదంటే అవునని అన్నట్టు ముఖ్యమంత్రిది ఒక మాట, ఉప ముఖ్యమంత్రిది ఇంకో మాట. ఒక మంత్రిది ఓదారి, ఇంకో మంత్రిది రహదారి అన్నట్టే నడుస్తాంది తెలంగాణ పరిపాలన అని అంటున్నారు. మొన్నటిదాకా తెలంగాణలో ఉన్న జిల్లాలు ఓ పద్ధతి పాడు లేకుండా ఏర్పాటు చేసిండ్రు. వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు 33 జిల్లాల ముచ్చట ముందటేసుకొని సరి చేయాలి అన్నాడు. మంత్రి పొంగులేటి కూడా నిండు అసెంబ్లీలో సైంటిఫిక్ గా జిల్లాలను మారుస్తాం, రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు, ఒక నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చకు పెడతామని కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదంతా ఉత్తముచ్చట, జిల్లాలను మార్చుడు లేదు మన్ను లేదన్నట్టు చెప్పిండట. ఆసిఫాబాద్ జిల్లా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుకుంటా చిన్న జిల్లాలకు రద్దు చేసే ఆలోచన మాకు లేదు, అదంతా గిట్టనోళ్ళు చేస్తున్న ఉత్తుత్తి ప్రచారం తప్ప ఇంకోటి కాదని చెప్పిండట. అంతే చూడుండ్రి ఎట్లున్నాయో మంత్రుల ముఖ్యమంత్రుల మాటల పోలికలు. ఒక్క మాటకు ఇంకొకరు పొంతన లేని పోలికలు లేని మాటలు చెప్తున్నారు. మరి వీళ్ళంతా అనుకోనే పబ్లిక్ ను పరేషాన్ చేసేదానికి ఇట్లా చెప్తున్నారా, లేకుంటే వీళ్ళని ఆడమని ఓగలంటే ఇంకోగలకు పడతలేదా, ఓగలు ఎడ్డమంటే ఇంకోగలు తెడ్డమనడైందని అంటుర్రు. ఇంతకు జిల్లాల రద్దు ఉంటదా ఉండదా అనేది తెలియకుండా మామూలు పర్సాన్ల ముంచుట్ల మాత్రం కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయిందని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటురట.